తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదర అందరికీ దేవుని ప్రియులకి పరిస్థితులకి సంధ్యా వేళ శుభవందనాలు తెలియజేసుకుని మన యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఆ భాగంగానే దాదాపు గడిచిన దినాల్లో 1 కొరింథీ 13 అధ్యాయం వరకు కంప్లీట్గా చేయడానికి దేవుడు ఒక మగ కృప దయ చూపించారు. ఈరోజు 14 అధ్యాయంలో మనం ప్రారంభించుకుందాం. ఈ అధ్యాయంలో కూడా దాదాపు దాని గురించిన కొన్ని ఇవి కూడా ఆత్మీయ వరముల గురించి మరలా ఆల్రెడీ మనం 12 అధ్యాయంలో అదంతా వింటూ ఉన్నాము. ఆ భాగం ఇది కొంచెం వీలైతే కొంచెం ఫాస్ట్గానే వెళ్తాం, ఎందుకంటే ఒకసారి వినినదే మనము అయినా కొన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ప్రతి వచనము కూడా ఒక్కొక్క విశేషమైన ఒక పదాలు అయినా పొంది లెక్కిస్తారు. దానిలో చూసినప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా చూస్తాం. ఏమంటే చూడండి, ఇక్కడ కూడా అదే కొరింథీ పత్రికలో వచ్చిన ఫస్ట్ భాగం అదే వచ్చింది. చదవండి. 1 కొరింథీ 14 అధ్యాయం 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. విశేషముగా అనేటప్పుడు ఇంకొకసారి దాన్ని నొక్కి చెప్తాడు ఆయన. ఆల్రెడీ అది విన్న పదాలే, ఎందుకు విశేషంగా చెప్తారు? అక్కడ ఫస్ట్ జనరల్ ఒక మాట అన్నారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనం అనేక విషయానికి ప్రయాసపడుతున్నాం. ఈ భూమిలో మనకు బ్రతుకు మార్గం కావాలన్నా, మనకు గౌరవ మర్యాద కావాలన్నా, మంచి పేరు కావాలన్నా, ఎవరి దగ్గర చెడ్డ పేరు రాకుండా మనం ఎంతో దేనికి ప్రయాసపడేది. అన్నిటికీ ప్రయాస. ఎందుకో ఇప్పుడు ఒక సోంబేరిని అనిపించుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతున్నాం, దానికి ఏం చేయాల? ఎవరి చేతి ద్వారా మనం అడుగు తీసుకొని తిన్నామనుకో అది ఏమొస్తుంది? అప్పుడు ఆ పేరు రాకుండా ఉండాలని అప్పుడు ఏం చేయాలా? ఏం చెప్పాలి? ఏమంటారు? ఎప్పుడు కష్టపడుతూ అబ్బా ఆయన మంచి కష్టజీవి అని ఎలా అంటారు? ఆ కష్టజీవి ఎవరు సొత్తును ఆశించడు, ఎవరి దగ్గర చేయి చాపడు. అదంతా ఏమది? ఇదంతా ప్రయాసము. ఒక ప్రయాసము పడితేనే అవంతా ఏమొస్తుంది? ఇప్పుడు మంచివాడు చెడ్డవాడు అనడానికి ఏముంది? ప్రయాసము. మంచివాడు ఏం చేస్తాడు? ఎల్లవేళ తన నాలిక, తన మనసు, మన బుద్ధి, మన తెలివిని ఏం చేస్తాడు? అన్నిటినీ కంట్రోల్. అన్ని విషయంలో అద్దు ఉంటాడు, అన్నిట్లో మిద్దంగా ఉంటాడు, అన్నిటి లిమిట్ ఉంటాడు, వృధా ఖర్చు పెట్టడు. చాలా మంది అంటారు ఆయన సంపాదించేది అంత అంటే అప్పు చేసేది ఇంత. ఎందుకు వృధా ఖర్చు పెట్టారు సార్? వృధా లగ్జరీ కావాలా? ఏమైపోతుంది? అదే ఏమంటారు? పొదుపు. అయ్యో ఆయన ఎంత వచ్చినా బంక మనిషి. ఎందుకు? అతనికి ఏమని ఆశ? ఆయనకి బంక మనిషికి ఉన్న పర్వాలేదు, నేను ఏమనకూడదు, ఎవరి దగ్గర ఎదురువాడి దగ్గర చేయి చాపకూడదు, నేను అప్పులు వాడకూడదు, సోమరిపోత అవ్వకూడదు, చెడ్డవాడిగా అవ్వకూడదు. ఇవంతా వచ్చేది దేని కొరకండి? ప్రయాస పడకుండా వస్తుందా? ప్రయాసం అది చాలా ముఖ్యమైన పదం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఇదంతా విశేషమే కదా. యేసుప్రభు భూమిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? తన తండ్రి గుణాన్ని ఏం చేశారు? అలాగే ఆయన చూపించారు, ప్రచురించారు. ప్లస్ తనలో ఉండి ఏం చేశారు? ఆ గుణాన్ని. అందుకే ఆయన పిలుపు అడిగినప్పుడు తండ్రికి మాకు చూపుము ప్రభు అన్నప్పుడు పిలుపు అడుగుతాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఇంతకాలము నా దగ్గర నాతో ఉండి నువ్వు తండ్రి నాలో చూడలేదా? నేను చేసేది ఎవరి క్రియ? నేను మాట్లాడేది ఎవరి క్రియ? ఎవరి మాట? అది. అలాగే ఇక్కడ చూసినప్పుడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మనం ప్రయాసపడుతున్నాం, బట్ దేని కొరకు? ఒక ప్రశ్న ఎంచుకోవాలా, దేనికి ప్రయాసపడుతున్నాం? నా కొరక, ప్రభు కొరక? ఒక ప్రశ్న ఉంది కదా. ఇద్దరు ఉన్నాం మనము ఆల్రెడీ ఒకరికి ఏం చేసి పడ్డాము? అప్పగింపబడ్డాము. మనమే దీన్ని తీర్మానించి ఒప్పుకున్నాము. ఒప్పుకోలేని ఆయన దగ్గర చేయి చాపి ఏం చేశాము? తీర్మానించుకున్నాం. దేవా, తండ్రి, ప్రభువా, మీ కొరకు మేము సాక్షిగా తండ్రి నీ కుమారుడు నేను జీవిస్తానని తీర్మానించుకున్నాం. అప్పుడు ఏమైపోయింది? ఆల్రెడీ మనం ఒకరికి కమిట్మెంట్ అయిపోయినాం. కమిటెడ్. ఆ ఫస్ట్ కమిటెడ్ ఏమంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము. ఈ 10దా. అందుకే ఆయనకి యేసు ప్రభుకు ఏం పేరైనా? ఆయన సాత్వికుడు. ఎవరైనా దీన మనసు కలవాడు. ఏమంటారు ఆయన? ఇదిగో నేను ఏమే సాత్వికుడు, దీన మనసు ఉన్నాక నా ఎత్తుకు వచ్చి ఏం చేయండి మీరు?
నేర్చుకునే మాస్టర్ ఆయన. మాస్టర్ చెప్తున్నాడు, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి నా ఏం చేయ నా క్రియని నేర్చుకో. దాని ప్రాముఖ్యమైనది ఎవరు? నేను దీన మనసు కలగవాడు. ఎంత విషయం గుడ్ కదా. ఆయన కేక ఏమంట, వీధిలో సంతలో ఎక్కడ ఎక్కడ ఏం చేయదు, ఆ కేకలో వినపడవంట. ఏళ్ళ వేయవాడు కాదంట ఆయన. అయితే మనల్ని ప్రశ్నించాలా. ఇదే యేసుకు చూడండి, యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి, అదే ప్రయాసపడ్డాడు. మన పేరు చూసి ఏమొస్తుంది తర్వాత, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఎంత పదం, ఒక్కొక్క పదం చూడండి, ఒక్కొక్క సెంటెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత పవర్ఫుల్ గా ఉంది చూడండి. అది దాని పవర్ చూడండి ఎలా ఉంది. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆర్డర్ మరి ఉంది. అది ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ మరి ఉంది. ఆర్డర్ మరి ఉందా? కొట్టినట్టు చెప్పినట్టు ఉంది. అదే చూడండి, ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రయాసపడుడి, అది లవ్గా ఉంది. ఇది ఆర్డర్గా ఉంది. అదే తర్వాత విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. చూసారా? ఈ వచనము ఆత్మీయమైన వరమును గూర్చిన లోతైన ఒక సంభాషణ. ఆయన తరచుగా అంతకుముందు చూస్తున్నాం, తరచుగా ఏం చేస్తున్నాం దీని గురించే ఆ ఒక సంభాషణలో ఇక్కడ కూడా ఇది కూడా లోతైన 13 అధ్యాయం చూసినప్పుడు మనము ప్రేమ గురించిన గొప్పతనాన్ని వివరించినాడు ఆయన. ప్రేమ గురించిన గొప్పతనాన్ని ఏం చేశాడు ఆయన? వివరించినాడు. ఎంత వివరించాడంటే ఇంతకు మించి ఎవరు వివరించలేరు. ఎక్కడైనా ఎవరు వివరించారా? లేవు. కనీసం నిజంగా ఆ ఒక అధ్యాయం చూసినప్పుడు ఆయనలో ఈ ఈ పౌలు గారు నిజంగా 15 అధ్యాయం కానీ, ఈ 13 అధ్యాయం కానీ లేకపోతే గొప్ప గొప్ప విషయాలు మనకి ఏం చేసేది లేదు. ఆ 15 అధ్యాయం అయితే ఇంకా చూస్తాం, దేవుని చిత్తం అయితే ఎంత గొప్ప విశేషం ఉంది దాంట్లో. ప్రభు ఒక మరణం ఎవరికి, ప్రభు ఒక పునరుద్ధానం ఏమి, ప్రభు ఒక బలి ఏమి, ఆ బలి ద్వారా ఏమి సింబల్, ఎంత వివరించారండి ఆయన. నిజంగానే చేశారు వండర్. ఆయన దేవుని గొప్ప పని చేశారు చూడండి. ఆయన ఏం చేశాడు? ఇదంతా అనుభవించి రాసిన వ్యక్తి ఆయన. ఏదో వచ్చింది రాసింది కాదు, నాకు ఏదో దొరికింది ఎత్తి దాన్ని పరిశీలించాము, చూసాము, చెప్తున్నాము కాదు. మనం ఆయన ఓన్గా ఏం చేశాడు? దీన్ని అనుభవించాడు ఆయన. ఎంత దేవుని పని చేసినవారు కాబట్టి ఆయన అనుభవించి చెప్తున్నాడు. అది చూడవచ్చు ఇక్కడ ఆయన ప్రేమను గురించిన ఆ ఒక వివరణ. ఆ ప్రేమ అంటే ఏమిటి, ఆ ప్రేమ లోతు ఎంత, ఆ వెడల్పు ఎంత, ఆ ఎత్తి ఎంత, దాని ఒక అర్థం ఏమి, దాని ఒక భావం ఏమి, దాని ఒక సమస్తమును. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? అది ప్రేమ అంటే ఎన్నటికి ఏం చేయదు, ఎవరికి ఒకే మాట కీడే చేయదు అంటారు ఆయన. ప్రేమ ఎవరికి ఏం చేయదు. చూడండి, ప్రేమ ఎవరిని రక్షిస్తుందంట, ఏం చేస్తుందంటే అది అన్యాయం సంతోషపడదు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి. అంత వివరించారు. తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆయన వరం ప్రయాసపడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ కలిగి కూడా ప్రయాసపడి ఏం అర్థమో? వరం ముఖ్యమే, ప్రవచనితే ముఖ్యమే, కాకపోతే ప్రేమతో లేకపోతే ఏమది నో యూస్. అది చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో గొప్పగా. ఆయన చూడండి, ఈ 14 అధ్యాయంలో ప్రేమ యొక్క ఏది ప్రేమ మార్గంలోనే ఆత్మీయముల వరమును వాడాలంట. ప్రేమ మార్గంలోనే ఆత్మీయ వరములు వాడితేనే అది ఫలం ఇస్తుందంట, లేకపోతే ఏం చేయదు. ఏమండి, ఇప్పుడు వరి పంట నాటాలి కదా. వరి పంట నాటడానికిను, శనక్కాయ పంట నాటడానికిను, మొక్కజొన్న నాటడానికి తేడా ఉంది. ఎలా అంటారా? మీకు వ్యవసాయం చేసిన వాళ్ళు బాగా తెలుసు. వరి పంట నాటాలంటే ఆ భూమిని దాదాపు 10-12 సార్లు ప్లస్ మైనస్ వేసి దున్ని నీరు పోసి మట్టంగా లెవెల్గా అట్టే ఎట్లా ఉండాలా? సాఫ్ట్గా ఉండాలా, బుడద ఉండాలా, నీరు నిండి ఉండాలా. అప్పుడు ఏం చేయాలి? వరి పంటనే నాటాలా. అదే శనక్కాయ పంటకి నీరుగా ఉండే మట్టి అంత అవసరం లే. 2 సార్లు మైనస్ ప్లస్ 4 సార్లు తోలేసి 5 సార్లు ఏం చేసేవచ్చు? శనక్కాయ పప్పునే వేసేయవచ్చు. అలాగే ఇక్కడ ఆత్మీయమైన వరం అనేది ఆ వరి పంట నాటడానికి ఎన్ని ప్రయాసపడాలి తెలుసా? వాన ఎక్కువ పడకూడదు, పరుగు ఎత్తాలి దాన్ని. ఎందుకంటే విత్తనం ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఎందుకంటే విత్తనం పైన ఉంటుంది తేటగా. ఏమవుతుంది? విత్తనం లోపలికి పోతే ఈ మొలక రాదు. ఎంతగా కండిషన్ తెలుసా? వరి పంటకి వాన పడిందంటే పోయి నీళ్ళు నిండు కట్టి వాన దాని లోపల పడకుండా కాపాడాలి.
ఎంతెంత భయం చూడండి. అదే శనగకాయ పొట్టుకు భయం వెళ్ళే, అది లోపల ఉంటుంది, అది గట్టిని చీల్చుకొని వస్తుంది, ఇది సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎలా దేవుని పరిస్థితి, లోక రీతిగా ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు, దేవదేవుని చూపించిన మనకి ఇచ్చిన ప్రేమ వేరు. ఈ ప్రేమ రక్షించే ప్రేమ, లోక ప్రేమ మోసం చేసే ప్రేమ, ఏమార్చే ప్రేమ. చాలా మందిని నమ్మి అంతం ఏం చేసేసింది, మనిషిని ప్రాణం తీసేసింది. అలాంటి మోసపూరితమైన ప్రేమ ఇది. అతనిది కాదు, ఇది ఎన్నటికి నువ్వు చనిపోయినా జీవం ఇచ్చి లేపే ప్రేమ. ఆ ప్రేమ గురించి చెప్పినాడు. ఈ వచనంలో ముందున్న అధ్యాయంలో చాలా సన్నిహితంగా ఉంది. ఎంత దానికి దీనికి సంబంధించిన విధంగానే ఉంది. ఈ క్రైస్తవ ప్రేమని వెంబడించాలంటే వాళ్ళు ఎప్పుడు కానీ ఎదుటి వాడికి సహాయం చేసే మనిషిగా ఉండాలంట. సహాయం, ఎందుకంటే యేసు ప్రభు సిద్ధాంతం ఏమే, యేసు ప్రభు గురి ఏమే, యేసు ప్రభు గమ్యం ఏమే, అనేకుల్ని రక్షించేది. అలాగే ఇక్కడ ఈ ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమను వెంబడించాలా, నేను క్రీస్తు ప్రేమను ధరించుకోవాలా, నేను క్రీస్తులో పని చేయాలంటే ఎదుటి వానికి మేలు చేసే హృదయం ఉండాల. అప్పుడే నువ్వు సంఘ సభ్యుడిగా ఆయన ఎత్తుకుంటాడంట. మేలు చేయని వాడికి ఏం తెలియదు, హెల్పింగ్ నేచర్ ఉండాల. యేసుప్రభు ఏం నేచర్ ఉంది, కరుణాహృదయుడు. ఎవరైనా ఆయన పేరు ఏమైనా, ఒక పేరు ఆయన కరుణామయుడు. ఏమే కరుణామయుడు. ఆయన రక్షకుడు. ఏమైనా రక్షకుడు అంటే సమస్తంలో మంది విడిపించేవాడు. పాప శాప రోగము అన్ని పాపంలో పడి మునిగి చచ్చిపోయిన లేపి విడిపించి అంత గొప్ప రక్షకుడు ఆయన. అంతే తన పాపముని వాళ్ళని, మన పాపముని మన ఏం చేసేవాడు ఆయన, పరిగణించేవాడు, పరిహారి. అదే ఇంక చూసినప్పుడు అదే చెప్తున్నాడు, ఈ ప్రభుని ప్రేమను మీరు ధరించుకొని, క్రీస్తును ధరించుకొని జీవించాలంటే ఆయనలాగానే సహాయంగా ఉండాలా. అప్పుడు ఆయన సంఘములో అంగముగా అవుతారంట. ఇది చాలా మంది అనుకుంటారు, నేను వచ్చాను జ్ఞానస్థానం తీసుకున్నాను, ఈ సంఘంలో ఒక మెంబర్ అయిపోయినాను అనుకోవచ్చు. ఇక్కడ మీరు సంఘములో అంగముగా నంబర్ అయ్యవచ్చు. ఎక్కడ అవ్వదు, పరలోకములో అంగం కావలేదు. ఎందుకో, పరలోకంలో అంగం కావాలంటే ఆయన వంటి స్వభావం కలిగి ఉండాల. ఏం స్వభావమో, ఆయన సంఘం అంటే రక్షణ. ఇప్పుడు ఏం చెప్పి యేసు ప్రభు అపోస్తులకు ఆర్డర్ చేసి వెళ్ళాలి. ఆయన ఆర్డర్ ఇచ్చారు, మీరు నమ్మిన వారిని మీరు వెళ్ళి వార్త చెప్పండి, నేను ఎలా చెప్పాను అలాగే చెప్పండి, నమ్మిన వారిని ఏం చేయండి, జ్ఞానస్థానం ఇచ్చి నా శిష్యులుగా చేయండి. ఇది ఆయన ఇచ్చిన ముఖ్యమైన పని. ఆ పని చేసేది లేదా, ఆ పని చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనారా, ఆంగితం అయితే చెప్తున్నారు. అదే అలా ఇక్కడ చూసినప్పుడు ఆ పనిని వాళ్ళు చేయకపోతే, ఆ మనసు లేకపోతే, ఆ ఒక సిద్ధాంతం ఆయన చేసిన ఆ పద్ధతిని పాటించకపోతే ఏం కాలేరు వాళ్ళు. ఆయనకి అంగము కాలేరు, ఆయన సంఘము కాలేరు, ఆయనతో పాటు ఒక్కరిగా కాలేరు. ఆయన క్రైస్తవులను కాలేకపోతారు. అయితే అది చేశారంట. అది చెప్తారు, నేను ఆశ కలిగానండి ప్రభువును చూడాలంటే కాదంట, నేను అన్నిటినీ వదులుకొని ఆశని సొంత ఆశని చంపుకొని యేసు ప్రభు ఆశను ధరించాలంట. ఇది చెప్తారు. నాకు ఆశ కలిగిందండి. ఆ రోజు జక్కయ్య ఆశ కలిగాడు. ఏం కలిగాడు, ప్రభుని చూడాలి. బట్ ఆయన పొట్టివాడు కాబట్టి చాలా శక్తి ఎక్కి వెయిట్ చేస్తాడు మార్గంలో. యేసు ప్రభు ఆయన చూశారు. ఆయన అనుకోడు, ఆయన చూసి నువ్వు రాపా ఈరోజు మీ ఇంట్లో వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభుని చూడని ఆశపడిన వ్యక్తి తన హృదయం ఏం చేసుకున్నాడు, లాస్ట్కి మార్చుకున్నాడు. తనలో ఉన్న దుర్మార్గతని, అన్యాయతని, అక్రమాన్ని ఏం చేసేసాడు, వద్దు అన్ని వదిలిపెట్టేశాడు. అది అప్పుడు ఏమైంది ఆయనకి, అప్పుడు చెప్తాడు యేసు ప్రభు, ఇదిగో ఈ రోజు ఇంటికే వచ్చింది. అది ఇతరు కూడా ఏమైనాడు ఈరోజు, అప్పుడు ఎట్లా, అప్పుడు అంతవరకు ఆయన ఎవరు, అప్పుడు ఏమి మీరు యేసుని చూడడానికి ఆశపడితే చాలదంట, యేసుని విశ్వసించడానికి ఆశపడి చాలదంట, యేసుని నమ్ముకొని ఆశపడి చాలదంట, యేసులాగా జీవించాలని నీ సొంత ఆశను చంపుకుంటేనే అవుతుందంట. అందుకంటాడు, ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రయాసపడమంటే ఏమి, దాన్ని ఏం చేయమంటున్నారు రోజుగా. అది ఒకరోజు అయ్యేది పని కాదంట. ఏదో వన్ డే వచ్చాను యేసు ప్రభు ప్రేమ చూపి ఆయనలాగా నేను డ్రెస్ చేసుకుని ఆయన లాగా నేను ఇది స్టైల్గా మరి అన్ని పెట్టుకొని సరిపోదంట. ఇది బయట కనబడే విషయం కాదంట. ఇన్నర్ ఏం చేయాలి, లోపల మా ఆర్ట్నే దిద్దుకోవాలంట. దిద్ది అందుకే ఆ పద రాశారంట, ప్రయాసపడుడి అంటే ఏమని అర్థం, దానికి లాంగ్ పీరియడ్ ఉంది అని అర్థం. దానిలో ఏముంది,
వెంటాడుడి. ఒక్కరే రోజు లేదు, ఒక రోజు కంప్లీట్ కాదంట. ఆ పదం అంట ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి అంటే ఏమర్థము? అది దినదినము దినదినము దాన్ని ప్రయత్నించి దాన్ని ఏం చేయాల, అలవాటు చేసుకొని అభ్యాసం చేసి అభ్యాసముతో ఏం చేయబడాలి, దాన్ని ముందుకు సాగి వెళ్ళే పని అంటారు. ఎంత బాగా రాశారు రైట్, నిజంగానే చాలా గొప్ప వచనం ఇది. అందుకంటే ఆయన సంఘములో గొప్పగా ఉండవలసిన వరములు మనం ఎలా పొందుకోవచ్చు అంటే విజ్ఞాపన ద్వారా అడగాలంట, కోరాలంట. అలాగే అన్ని వరము కంటే ప్రవచన వరము మంచిదే, అదే అదంతా కూడా ప్రేమతోనే ఉంటేనే అంట. నాకు ఆశపడాను పొందుకొని అవ్వదంట. నువ్వు ఆశపడవచ్చు, కానీ దానికి యేసుప్రభు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, లా ఆర్డర్ ఉన్నాయి. ఆ ఆర్డర్ ప్రకారము ఆయనలాగా జీవించాలా, పవిత్రత కావాలా, నీతి కావాలా, న్యాయం కావాలా, సత్యం కావాలా, సత్యవంతుడిగా సాక్షి ఉండాలా, ఇదంతా కావాలా. అన్నిట్లో యేసుప్రభుని మాదిరిగా ఉంటేనే అంట. ఎంత బాగా చూడండి, మీరు జ్ఞానవరమును కానీ ప్రవచన వరం కానీ అన్ని వరం కూడా పొందవచ్చు. అయితే అన్నిటినీ ఆయన చెప్పిన ప్రేమ ద్వారానే ముందుకు సాగాల అనేదే ఈ యొక్క పౌలు యొక్క వాదన, పౌలు యొక్క స్టేట్మెంట్. చూస్తాం ఏమొచ్చినమో ఇక్కడ చూసినప్పుడు, ఆ అన్பின்றி వరంగల్ వెరుమయాగం. ప్రేమ లేకపోతే వరములంటే వ్యర్థమవుతుందంట. ప్రేమ లేకుండా వరములంతా వ్యర్థమవుతుందంట. ప్రేమను పునాదిగా వేసుకొని దేవుణ్ణి ఆత్మీయమైన వరములను వెతకాలంట. మనం ఆత్మీయ వరం అంటే దానికి పునాది ఏమై ఉండాలంట? ప్రేమను పునాదిగా వేసుకొని అన్బై అడితలமாக வைத்தவனுடைய ஆவிக்குரிய வரங்களை தேடுங்கள் అంటే ప్రేమను పునాదిగా వేసుకొని దేవుని వరములను వెతికితే అప్పుడు అది దొరుకుతాయని ఇస్తాడంట ఆయన. ఎంత బాగుంది చూడండి. ఇది ప్రేమ అంటే ఎవరు గుణమో? తండ్రి గుణం ఫస్ట్, రెండవది యేసు ప్రభు. ఇప్పుడు ఆ లిస్టులో మూడవది వస్తున్నావు. సంఘం ఎక్కడ ఉంటుంది? తండ్రి కుమారుడు కుడిపాసం పక్కన ఎవరు ఉండేది? సంఘము. అప్పుడు ఆ క్యారెక్టర్, ఆ గుణాదిశయం ఏం చేయబడాలి మీలో? అది కనపడాలా, అప్పుడే అంట. అందుకంటే ఏమండి, ప్రేమ లేకుండా వరములు ఒట్టిదగును, వ్యర్థమగును, నిష్ఫలమవును. ప్రేమ లేకపోతే ఇప్పుడు అన్ని మంచి విత్తనాలండి, మంచి భూమి అండి, నీరు లేకపోతే ఏం చేయలేం, దాన్ని ఏమి చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు అనేది ముఖ్యమైన, ఎంతైనా భూమి కావచ్చు, ఎంతైనా విత్తనం కావచ్చు, దానికి నీరే ముఖ్యము. అలాగే ఇక్కడ దేవుని ప్రేమయే ముఖ్యము. దేవుని ప్రేమ లేకపోతే వరము ఉండవచ్చు, నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉండవచ్చు, నీలో దేవుని వరం ఉండొచ్చు, బట్ లవ్, దేవుని ప్రేమతోనే కొనసాగితేనే అది ఫలం వస్తుందంట. దేవుని ప్రేమ లేకపోతే ఒట్టిదవుతుందంట. అలాగే ప్రేమని పునాదిగా వేసుకోలేకపోతే ఆత్మీయ వరమును పొందలేమంట. దేవుని బేసిక్ ఏముండాలా? బేసిక్ అంటే మీకు వరం అంటే బేసిక్ లవ్, ప్రేమ. అది ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ త్యాగపూరితమైనది, రక్షించగలిగినది, క్షమించగలిగినది, పరిపూర్ణమైనది, పవిత్రమైనది, నిత్యమైనది, సమస్త నీతి న్యాయముతో నిండి ఉండేది. అది ఆ ప్రేమ కలిగి ఉండాలంట. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు చూడండి, రోమా 12 అధ్యాయము 6, 7, 8 వచ్చా చూస్తాం. రోమా 12, 6, 7, 8 వచ్చిన. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. మీరు ఏమైనా చేయండి, ఎవరైనా ఏమైనా చేసుకోండి, కానీ అన్ని ఎక్కడ రావాలా? యేసు ప్రేమ చెప్పిన
ఆ పద్ధతి రావాల. చెడ్డదాన్ని అసిగించుకుంటేనే నీలో నిజమైన ప్రేమ ఉందని అర్థము. చెడ్డదాన్ని అపేక్షించుకుంటే, చెడ్డదాన్ని అది చేసుకుంటే, చెడ్డదానికి మద్దతు ఇచ్చి చెయ్యి కొట్టుకుంటే అది దేవుని విరోధం అవుతుంది. చూడండి ఎంత బాగుంది చూడండి. దేవుని ప్రేమ అంటే ఏమంట? చెడ్డదాన్ని అసిగించుకొని మంచిదాన్ని హద్దుకోవాలంట. ఈరోజు మంచిదాన్ని హద్దుకునేది చాలా కష్టంగా ఉంది. చెడ్డదానికి ఏం చేస్తున్నారా? సపోర్ట్ కోరుకుంటున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. అది దేవునికి అసిగం, దేవునికి కోపం వస్తుంది. అప్పుడు మీలో దేవుని ప్రేమ ఏం చేయదంట, ఉండదు. ఎలా ఉంటుంది? నా క్రియ ముఖ్యము, నా మాట ముఖ్యం, రెండు ముఖ్యము ఉండదు. నా చూపు ముఖ్యము, నా ధ్యానం ముఖ్యము, నా అలవాటు ముఖ్యము, అన్ని ముఖ్యమే. స్టూడెంట్కి ఎలా ఇచ్చిన సబ్జెక్ట్ 6 ముఖ్యము, అలాగే ప్రతి క్రైస్తవునికి అన్ని ముఖ్యమే. అప్పుడే అతను ఏం చేయగలుగుతాడు? సాక్షిగా జీవించగలుగుతాడు. అప్పుడే అతనికి వరం లభిస్తుంది. లేకపోతే వరం పొందలేడు. మార్కు 12:30-31. మార్కు సువార్త 12:30-31. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఎందుకు అన్నిది పూర్వం 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 వచ్చింది? ఒక వర్డ్ అంటే ఉండవలసిన అన్ని మెజర్మెంట్లు, అన్ని వస్తువులు చక్కగా ఉంటేనే దాన్ని పరిపూర్ణంగా ఒక మంచి పలావ్ దొరుకుతుంది. లేకపోతే రైస్ బాగలేకపోయినా పోతుంది, వాటర్ మంచిది కాకపోయినా పోతుంది, ఏసీ ఆయిల్ ఇంగ్రీడియంట్ అన్ని వస్తువులు మసాలా తెలియలేకపోతే పోతుంది. అన్నీ ఏముండాల? వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం, తక్కువైనా ప్రాబ్లం. మెజర్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. అన్ని కరెక్ట్గా ఉంటేనే అది ఏమొస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు? మీ పూర్ణమైన నీవు నీ పూర్ణ హృదయముతోను, ఫస్ట్ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఒకటి ఆజ్ఞ, రెండే ఆజ్ఞ చేసేసారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననిదే ఆదిదా. చూసారా ఎంత బాగుంది? మనము ఎదుటి వాళ్ళని అవమానపరుస్తున్నామంటే, ఎదుటి వాళ్ళని కింద పరుస్తున్నామంటే, నువ్వు ఎటు కొలుస్తావు, ఎటు ఏం చేపడుతుంది. అంతే కదా. ఇక్కడ ఎట్టు ఎవరిని ఎలా చేయాలా? అందరికంటారు ఆ పై చూసినప్పుడు మనం ప్రతి వాడికి ఏమంట పంచి ఇచ్చేవాడు అన్నిట్లో ఏం చేయాలంట, కరెక్ట్గా వేయాలంట. బోధించేవాడు బోధించేటోళ్ళు అన్ని విషయం ఎన్ని ఇచ్చారు అక్కడ. హెచ్చరించే అన్ని విషయంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. ఎవరి డ్యూటీ నేను చేస్తానంటే అది తప్పు అయిపోతుంది. అదిదా ఇక్కడ చూడవచ్చు ఎంత బాగుంది చూడండి. 1 Corinthians 12:8-9-10 ఎంత ప్రణాళిక జన్మలో వచ్చింది కదా. 1 Corinthians 12 ఎలాగనగా 8-9-10 ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరొకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. చూసారా, అందరికీ దళా సంఘంలో వరం ఇచ్చారు. కానీ ఫస్ట్ వరం పొందిన వ్యక్తిని వాళ్ళు ఇంకొక వరం పొందిన వ్యక్తిని ఏం చేయలేము. ఎక్కువ వాడపడవచ్చు. బోధించే వరం అయితే ఎప్పుడు ఏం చేసేది, అది ప్రవచన వరం అనేది ఎప్పుడు ఏం చేసేది, ఎప్పుడో ఏం చేసి ఇప్పుడు లేవు. అయినా అప్పుడు ఆ కాలం ఉండింది గురించి పౌరులు మాట్లాడుతున్నాడు. కానీ ఈ వరం ఉండేవాళ్ళు, ఈ వరం ఉండే వాళ్ళు ఏం చేయలేకూడదు, తక్కువ ఎచ్చకూడదు, ఎంచరాదు. అందుకంటే వాడికి ఇచ్చిన వరం బోధించే వరము, ఒకరు బుద్ధి వాక్యం, ఒక జ్ఞాన వాక్యం, ఒక హెచ్చరించే వాక్యము ఈ కాలం ఉంది. కానీ విశ్వాసం ఇదంతా ఏం చేయలేము.
అదంతా ఉండింది, మనం ఇంతకు చూసాం. ఇప్పుడైతే ఏం లేదు, ప్రవచనం అంతా లేదు, అంతా ఏం చేసింది ఆ కాలం తర్వాత అన్ని స్టాప్ చేసి అయిపోయినాయి. లాస్ట్ ప్రవచనం ఎవరు మాత్రమే వచ్చి ప్రవచించారు అప్పుడు. యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త. తర్వాత కొంతకాలం అగబు అని కొంత వ్యక్తులు ఉన్నారు, పౌలు కాలంలో చెప్తారు. అతనే ఎత్తి కొందరు వచ్చి చెప్తారు, కొన్ని మరి జరుగుతుంది. సో అదే ఒక దర్శనముగా వస్తుంది, దర్శనముగా చెప్పేవారు. యోహాన్ లాస్ట్ లో బాప్తిసం ఏమని చెప్పారు కదా, ఎవరు ప్రకటన రాసిన యోహాన్ ఏం చేశారు, ఎవరు ఎలాంటి స్నేహితులు కానీ యేసు ప్రభుకి చాలా ప్రియమైన అనుకునే అంత సన్నిహితమైన ఆయన ఏం చేశారు, ఆయన లాస్ట్ ఏం చేశారు, ఎక్కువ దర్శనాల గురించి ఆయనకి దర్శనంగా ఇచ్చే రాసేసారు అని అంతే. అపోస్తలులకు ఉండింది, అపోస్తలులతో కాలం ఉన్న వరకు కొందరు ఉన్నారు అంతే, మళ్ళీ ఏం లేదు, దేవుడు లేదు. అయితే ఏం చేయకూడదు, అనేక వరములు ఇచ్చారని ఒక వరము విశేషంగా వాడబడుతుందని ఇంకొక వరం వాడబడలేదు, ఏం చేయకూడదు ఎవరిని. చూడండి ఎలా బాగుంది, ఎంత బాగా చేశారు చూడండి అన్న. ఎందుకనగా ఏమన్నా 31 వచ్చి చదవండి, అది వద్దు అక్కడే 12:31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇది కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అది ఇదంతా ఏమే, ఇవంతా వరము, కానీ ముఖ్యమైనది ఏముంది, ఇంకా సర్వోత్తమైన మార్గము మీకు చూపి. అప్పుడు ఏమది, వరం ఇచ్చింది దేని కొరకు మాత్రమే, క్షమాభివృద్ధికి వాడుకోవడానికి ఇచ్చారు. ఏదో సొంత అభివృద్ధికి డబ్బా కొట్టుకోవడానికి, పేరు కొట్టుకోవడానికి కాదు. ఇది ఏమి క్షమాభివృద్ధి కలిగి అందరినీ రక్షణ నడపాలా, అందుకు ఇచ్చారు. కాబట్టి అయితే ముఖ్యమైనది ఏముంది వెనకాల, ఏం చెప్తున్నారు అక్కడ, మీకు ఇది కాక అంటే ఏమర్థమై, ఇదంతా కాదండి, ఇది కాక ఇంకా సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అది ఇంకా ఉంది. ఇది 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 ఏమర్థం, ఇది ఒక బాధ్యత, ఇది ఒక పని, బట్ ఇది ఫుల్ఫిల్ కాదంట. ఏం కాదు, ఇది సంపూర్ణత కాదు, పరిపూర్ణత కాదు. ఇదే అనుకో చాలా మంది ఆ కాలంలో అందుకు అనుకున్నారంట సంఘంలో, ఇది చాలు మాకు వరం వచ్చింది అనుకో. ఏం చేయగలుగుతారు, ప్రేమ లేకుండా, దేవునికి లోపడకుండా, విధేయతలు చూపకుండా ఏం చేయగలుగుతారు. అందుకంటారు ఇది కాక అన్నప్పుడు ఏమర్థం, దీనికంటే ఇంకొకటి ఉందని కదా. ఇది కాక ఇంతే కాదప్ప, ఇంకా ఉంది, అది సాధిస్తూ అందులో ఏమంట, సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. మీకు చూపుచు సర్వోత్తమైన మార్గము, ఇంకా ఇంకా హయ్యర్. ఏం చెప్పండి, ఏం అర్థము సర్వోత్తమ మార్గం అంటే, ఇంకా ఒక స్టెప్ హయ్యర్ ఉంది. ఇది వరం అనేది ఆయన సిద్ధమైన వాళ్ళకి వాడపడడానికి ఇచ్చింది, సంఘ క్షేమాభివృద్ధికి ఇబ్బంది ఇచ్చింది, అది చూడవచ్చు ఇక్కడ. ఆ తర్వాత వచనము 1 Corinthians 14:2 చూస్తే, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అదిదా, ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవరును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఎంత బాగా వచ్చేసిందండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అతను, అప్పుడు ఉండింది కాబట్టి అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు అలా లేదండి, ఈ రోజు మాట్లాడుతున్నది ఏం అర్థం అంతా, అదంతా లేదు, ఏదో ఒకటి మాట. దానికి కొన్ని భాషలకు అర్థమే లేవంట, ఎదుగు చెక్ చేసేది ఏం భాషలు కూడా రాదంట. ఇప్పుడంతా టెక్నాలజీ ఉంది కదా, మీరు ఏమైనా మాట్లాడేది ఎదుర్కొని మ్యాచ్ చేసేది ఏమవుతుంది ఒక లాంగ్వేజ్ లో. ఇప్పుడు నేను మాట్లాడేది ఎదుర్కొని మ్యాచ్ చేసి చూసారంటే ఏమొస్తుంది, వచ్చే గూగుల్ చూపించేస్తుంది. ఆ భాషలో వాడు మాట్లాడే వాళ్ళు ఎత్తుకొని పోయి చూపించి ఏది రాలేదంట, నో లాంగ్వేజ్ వస్తుందంట. అంటే ఏం అర్థం, అదంతా మనుషులు ఏదో వాళ్ళ సొంత ఇదిగా మాట్లాడేదని అర్థం. అలా ఉన్నప్పుడు ఈ వచ్చిన కూడా ఒక భాషలో ఒక వరముల గురించిన గొప్ప వివరణ ఇస్తున్నాడు. వివరణ ఎలా అంటే ఇవంతా కూడా ప్రవచన వరంతో పోల్చి చూస్తున్నాడు. ఏమి ఆ కాలంలో సంఘంలో అది కావాలా, అది సంఘంలోనికి ముఖ్యమైన విషయమని దాన్ని ప్రవచన వరంతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పౌలు ఉద్దేశము ఏదో ఒక్కడో ఇద్దరు రక్షింపడాలని ఆశ కాదు. ఎవరు ఎలా రక్షింపడాలని ఆశ, అందరూ. అదిదా పౌలు ఒక గొప్ప గుణము నిజంగా. అందుకే అంటాడు ఒక చోట్ల ఆయన, నా జనముకు బదులు నేనేమైనా పర్వాలేదు అంటాడు. నేను చనిపోయినా, నేను లేకుండా పోయినా పర్వాలే, నా జనం ఏం చేయబడాలని ఆశ ఆయనకి.
దేవుని వెంబడించాలి. రక్షింపబడాలని. అయ్యో నేను వచ్చి నేను వాళ్ళతో ఉన్న అక్కడి నుండి నన్ను తీసుకున్నారే, నా జనాంగము రక్షణ లేకుండా పోతా ఉంది. ఆయన బాగా తెలిసిపోయింది. వాళ్ళ రక్షణని తృణీకరించారని తెలుసు. వాళ్ళు ఎరగక యేసుప్రభు సిలువ వేసి తెలుసు, చెప్తున్నారు కదా ఆయన. అయ్యో వాళ్ళు ఎరగకనే చేశారు, నేను వ్యర్థమైన పర్వాలేదు, భ్రష్టుడనే పడాలి, నా జనం ఏం చేయబడాలా, రక్షింపబడాలా అనేది ఒక చాలా ఆతురత ఆయనకి, చాలా ఆశ, వేదన కూడా చెప్పాలంటే. ఏమది ఆయనకు దుఃఖము, చాలా దుఃఖము. అయితే అలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి ఇక్కడ వచ్చినప్పుడు అది చెప్తున్నాడు. ఆయన ఎంతసేపు అయినా ఆ సంఘం రక్షణ ఆయన ముఖ్యం చూస్తున్నాడు. ఏదో నేను వచ్చాను అని కాదు ఆయన. చూడు, అందుకంటారు యేసుప్రభు ఏం చేశారు చూస్తారు భిన్నంగా. ఒక సంఘం ఏర్పరిచారు ఆయన. ఆ సంఘమునికి ఈయనేమవుతున్నాడు, అంగం అయిపోయి ఆ అంగమునికి ఏం చేస్తున్నాడు అన్నిటిని. ఇదంతా ఏ భావంతో ఇప్పుడు ఆయన ఆ సంఘంలో ఉన్న అంగానికి వివరిస్తున్నాడు. ఇది కాదు మనకు రక్షణ, ఇది కాదు జీవము, ఇంకొకటి ఏమి దేవునితో ఉంది మనకి, పరమ ఉన్నత రక్షణ ఉంది మనకి. అదే ఎంతసేపు ఆయన గురి, ఆ భాగం చెప్తున్నాడు. ఇక్కడ మీరు దేనికి మాత్రం ముఖ్యం ఇవ్వండి, అభివృద్ధి చెందే విషయం ముఖ్యం. అందుకే ఆత్మవరములో ఎత్తుకొని ఎందుకు మాట్లాడతారంటే, ప్రవచించే వరం అయితే ఆయన్ని దేవుడితో ఏం చేస్తాడు, ఆయన మర్మం మాట్లాడతాడు, రహస్యం ఎదుగుతాడు కదా, అందుకే చెప్తాడు ఆయన. అది గురించి చెప్పినప్పుడు అందుకే భాషలో వరం అనేది సంఘంలో అప్పుడు ఉన్నప్పుడు భాషలో వరము వివరించకుండా పోతే సంఘానికి అది ఏం రాదంట, ప్రయోజన పడదంట. ఒక ఆయన భాష మాట్లాడతాడు, దానికి ముఖ్యంగా ఏం చెప్పాలి, అక్కడ అర్థం చెప్పేవాడు ఉంటే ఆయన ఏం చేయాలా, లేకపోతే ఏం చేయకూడదు. అది చెప్తున్నాడు. అయితే భాష అనేది మనిష జ్ఞానముతో గ్రహింపని దైవిక జ్ఞానం అంట, దైవిక మర్మం అంటది. భాష అనేది, భాషల వరం అనేది మనుషులు గ్రహింపలేని, మనుషులకు అర్థం కాని నిజమని అవి పలుకుతాయంట. మనిషికి అర్థమవుతుందా? ఆ రోజు నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు ఉన్నాడు, వచ్చి ఆ చెయ్యి రాసేసి వెళ్ళిపోయింది. ఆయనకి చెమట కారింది, మోకాలు వణికింది, కడగడ ఆడినాడు, భయపడినాడు, ముఖం వికారమై ఎన్నెన్నో రాశారు. ఎందుకబ్బా అన్నప్పుడు ఆ పదం ఒక అర్థం ఏం లేదు, ఆయనకి తెలియదు. ఏదో ఒక చెయ్యి రాసింది, అది ఏమో డేంజర్ గా ఉండవచ్చా, మంది ఏమో ఆయనకి కలవరం వచ్చేసింది, భయంగా వచ్చేసింది, చాలా అదిరి పడుతున్నాడు, ఆయన వణుకుతున్నాడు, అంత వికారంగా అయిపోయినాడు. ఆ భాష అర్థం చెప్పేవారికి ఆయనకి ఏం లేదు లాస్ట్ వరకే. అప్పుడు అర్థం చెప్పేవాడు ఒక ఆయన, ఏమి దేవుడు వచ్చి దాన్ని అర్థం నేర్పించే. చూడండి, అదిదా ఇక్కడ చూసాము. అదే భాషలు మనిషి యొక్క జ్ఞానము బుద్ధి మించిన అర్థం కాని దైవిక దేవుని యొక్క నిజం అంటారు. ఏమి ఆ భాష అనేది ఎవరికి అర్థం కాదు, అది మనుషుల జ్ఞానంతో అర్థం చేసుకోలేము. ఎత్తుకొని ఇప్పుడు ఆ కాలం ఉండుంటే ఒకవేళ ఆ ప్రవచనం చెప్పి ఎత్తుకొని రికార్డు పెట్టి ఏం చెప్పింది, గ్రీక్ దేవుని చెప్పింది, అది నాకు తెలిస్తే అర్థమవుతుంది. నీకు అది అర్థం కాదు, ఎవరు దాన్ని వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు మాత్రమే. ఆ రాజ్యంలో అన్ని మంది ఉన్నారు, ఎవరికైనా అర్థమైందా? ఎంత రాజ్యం ఉంది, ఎంత మనుషులు ఉన్నారు, ఎంత మంది, ఎవరికి అర్థం కాదు. ఆ దేవుని వరం ఉన్న వ్యక్తి మాత్రం వచ్చి ఏం చేయగలిగారు దాన్ని. అలాగే అదితో ఇక్కడ చూడవచ్చు. ఆ మనిషి ఈ ఒక వరం మాట అనేది మనిషి వినడానికి కాదు. ఆ ప్రవచనము వాక్యం అంతా మనం విన్నాం కదా, విని దేనికి ఇచ్చింది మనకి, విని ఆనందించడానికి కాదంట, దేవునితో దైవిక ఇనపిరి కాక, అంటే ఏమంటారు, దేవుడితో ఏకం ఉండాలని, ఏకం అవ్వాలని ఇచ్చారట. ఇది యేసుప్రభువు ఏం చెప్పారు, ఇవంతా మీరు విశ్వసించి నిత్యజీవం పొందినట్లు ఏం చెప్పబడింది, అనుగ్రహించబడింది. అదే చెప్తున్నారు. ఇది వచ్చి ఎందుకబ్బా ఈ భాషలు, ఈ అర్థము, ఈ ప్రవచనం ఎందుకంటే దైవిక గుణమును ధరించి దేవుడితో అంగం అవ్వడానికంట. ఏదో వినడానికి మాత్రం కాదు, ఏదో విశ్వసించడానికి మాత్రం కాదు, మీరు దేవుడితో ఏకం అవ్వాలని ఇచ్చారంట. అదే అంట చెప్పింది చూసేప్పుడు. అవి మనిషి చెవి కాగల దైవిక ఇనపిరి కాకంటే మనిషి విని ఆనందించడానికి కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇచ్చారు ఆ వరం అంట. అందుకంట భాషలు వరము ఒకరిని వ్యక్తిగత మహిమకు మాత్రం కాదు, సంఘం కట్టుమానానికి ఇవ్వబడింది. భాష అనేది
అర్థం అనేది, వరం అనేది ఒకరిని వ్యక్తిగత మహిమకు పేరు ప్రఖ్యాతి కాదంట. అవి సంఘం ఒక కట్టుమానానికి ఇచ్చారంట. సంఘం ఏం చేయడానికి ఇచ్చారు? ఆ సంఘము ఫెలోషిప్ డెవలప్ అవుతూ ఉండాలా, ఎదుగుతూ ఉండాలా. ఎందుకప్ప విత్తనము, ఎందుకప్ప నాటేది, ఎందుకప్ప అంటే ఎందుకు? అది రోజు రోజు ఏమవ్వాలా? ద గ్రోత్ ఏమవ్వాలా? పెరగాల. పెరిగి ఏమవ్వాలా? పెరిగిపోయింది, పెరిగి ఏమవ్వాలా? ఫ్రూట్స్, ఫలం ఉండాలా. ఫలం లేకపోతే ఇంతకాలం ఏమన్నారు ఒక తోటమాలి విషయంలో ఏం చెప్తారు వచ్చి? ఇప్పటికే అది ఎన్ని ఏళ్ళుగా ఉందంట? 3 సంవత్సరాలుగా అది భూమిని ఏం చేస్తా ఉంది? ఊరికైనా ఉన్నాయి, నీరు తాగి తాగి ఏం కాలా, నరికేయంటారు. అప్పుడు ఏం చెప్తారు? సార్ అయ్యా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం వదిలి వాటికి ఏం చేస్తాను, ఇంకా నేను బాగా ఎరువు వేసి చూస్తాము. అప్పుడే ఫలం ఎదురు చూస్తారు. పెరిగింది కాదు, అందుకంటే వినింది కాదు, విశ్వసించి కాదు, ఒప్పుకునేది కాదు, తీర్మానించి కాదు, జీవించామా అది ఫ్రూట్స్ కావాలా, అదిదా లేదా, అది ఉంటేనే అంట. అంతే అంటారు. భాషలు అనేది, వరం అనేది ఒకరిని వ్యక్తిగత మహిమకి కాదు ఇచ్చింది. అవి సంఘము కట్టుమానానికి, కట్టుమానం అంటే అది ఒక భవనముగా రావడానికి ఇవ్వబడిందంట. సంఘం కట్టుమానానికి ఇచ్చారు, ఎదగించడానికి ఇచ్చారు. చాలా మంది ఈరోజు ఏం చేస్తారు? చాలా మంది సంఘం కట్టుకొని ఏం చేస్తారు? వ్యాపారముగా చేస్తున్నారు. ఏమైపోయింది? అది ఒక వ్యాపారం మారి, బిజినెస్ మారిపోతున్నారు. అంటే సత్యం గ్రహించక, సత్యం తెలియక. అటువంటిది కాదు ఇది. అది చెప్తాను చూడండి, అపోస్తల కార్యము 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. చూసారా, ఇక్కడ పౌలు గారు చెప్పేది సంఘమునకు ఉపయోగమైన ఉన్న వరముల గురించి వివరించి చూపిస్తున్నాడు. చూడండి, ఆయన ఆశ చూడండి. సంఘమునికి ఏది ఉపయోగకరమైన వరమే వాటి గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు కుటుంబం అంటే, కుటుంబం జరగడానికి రోజు రోజు కష్టపడాలా, కష్టపడిన దానికి ఏం కావాలా? ఫలితం రావాలా, ఆదాయం కావాలా. కష్టపడి నష్టపోతున్నామంటే ఏమవుతుంది? కుటుంబం ఏమవుతుంది? చూడండి, వాళ్ళు సహజ జీవనాన్ని కొనసాగించడానికి ఏమైపోతారు? పడిపోతారు, వెనకబడిపోతారు. ఎందుకో? అలాగే ఇక్కడ ఎందుకు వరముల గురించి సంఘం ఇక్కడ ఎందుకు పౌలు గారి యొక్క వరము గురించి ఒప్పించి చూస్తున్నారంటే, సంఘానికి ఉపయోగమైన వరములు ఏది అనేది గురించి ఎత్తి చూపిస్తున్నారంట. అంటే భాషల వరము వివరణ లేకుండా అది సంఘానికి వాడపడదంట, యూస్ రాదంట. అలాగే భాషలు మనిషి యొక్క జ్ఞానం చేత, బుద్ధి చేత ఇది గ్రహింపలేని నిజ సత్యాలు అంట. ఇది మనిషి యొక్క జ్ఞానంతో ఏం చేయగలం? దీన్ని గ్రహింపలేము. ఆత్మ అనే వరం ఉంటేనే ఏం చేయగలుగుతాం మనము? గ్రహించగలం. అది చెప్తున్నాడు, మీరు గ్రహించుకోండి అంటే మీరు వరం పొందుకోండి. ఇప్పుడు విశ్వాసం అనేది ఏమది ఉంది కదా, ఇందాక ఉంది కదా, అక్కడ బోధించేవాడు, బుద్ధి చెప్పువాడు. విశ్వాసం అనేది ఏమే? ఇది విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడికి లేకపోతే ఏ విషయాన్ని ఏం చేయలేడు. గ్రహిస్తాడా? ఒప్పుకుంటాడా? తీర్మానిస్తాడా? అప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? విశ్వాసం అనే వరం ఏం చేయాలి మనకి? ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన వరమే కదా. ఒకని విశ్వాసము వలన ఏమవుతుంది? అనేక విశ్వాసం ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అది కావాలా. ఒకరి విశ్వాసాన్ని పడగొట్టేట్టుకుంటే, ఒకరు బలపరుస్తారు, ఒకరు పడగొట్టేట్టుకుంటే అది దేవునికి ఇష్టమా? అది దేవుని కోపరాదా? చూడండి, ఇది ఎలా ఉంది చూడండి. విశ్వాసము అనేది మనం ఇప్పుడు అన్ని కూడా మనము పరలోక సంబంధమైన అన్ని విషయాలు మనము చూడలే, కానీ వాటిని వాక్యం ద్వారా ఏం చేయబడుతున్నాము? గ్రహిస్తున్నాం. గ్రహించడానికి ఎవరు ఇచ్చారు? మనసు. ఎవరు ఇచ్చారు? ఆత్మ. యేసు ప్రభు ఇచ్చారు. విశ్వాసమును ఏం చేసేవాడు? ఆయన కొనసాగించేవాడు. ఆయనే కదా తుదము ఏమంటే ప్రారంభించేవాడు, కొనసాగించి అంతవరకు నడిపేవాడు ఎవరైనా ముగించి కంప్లీట్ చేశారు ఆయనే. అప్పుడు ఆయన అనుగ్రహం లేకపోతే మనకేం లేదు, వరము లేవు. అప్పుడు ఆ విశ్వాసం అనే వరం ఆయన ఇవ్వాలి. అది చెప్తున్నాడు ఇక్కడ సంఘానికి ఏది ముఖ్యమో అది మాత్రం ఇచ్చారంట. చూసారా ఎంత బాగుంది చూడండి. వరం అనేది
సంఘాన్ని కట్టడానికి తప్ప ఒకని వ్యక్తిగత మహిమ కాదంట. ఏమంట? వరం అనేది ఒక వ్యక్తిగత మహిమ కాదంట, సంఘం కట్టడానికి ఇవ్వబడింది. చూడండి రోమ 8:26 చూసినప్పుడు, రోమ 8:26, అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా? మనకి ఏమి చేయాలని మనకేం తెలీదు, మనకు కొన్ని విషయం తెలీదు. ఆత్మ వచ్చి మనకేం చేస్తుందంట, ఎలా చేయాలా అని ఆత్మ తానే మన కోసం ఏం చేస్తూ ఉంటుంది, దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నది. చూసారా? అందుకే అన్నారు, మీరు ఆత్మను ఏం చేయకుడి, వెంటనే రావాలా, దుఃఖపరచకుడి, ఆర్పకుడి. యేసు ప్రభువుకు ఏం చేయకూడదు, విరోధంగా ఏం చేయకూడదు, దేవునికి ఆత్మ విరోధంగా మాట్లాడకుడి, ఒకరి విరోధం ఒకరు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి వాడికి ఏముంది, వాడిని దూతపోయి వాడిని గురించి మిమ్మల్ని గురించి ఏం చేస్తుంది, తీర్పు దినమున మొర పెడతాది. చూసారా? అప్పుడు అర్థం చేసుకోవాలా, అప్పుడు ఆత్మ ఎంతో ముఖ్యమైనది. విశ్వాసము పుట్టించేది మనకి అదే, జ్ఞానం పుట్టించేది అదే, బలము పుట్టించేది అదే, తెలివి పుట్టించేది అదే, మనకు నేర్పేది అదే. అయితే అన్ని ప్రేమతోనే సాగాల, గర్వంతో కోపముతో ఏమి ఇటువంటి కాదు. చూడు ఎంత బాగుంది, చూసారా? 1 కొరింథీ 14:4, 1 కొరింథీ 14:4, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. చూసారా? 14-15 వచనాలు అక్కడే, 14వ అధ్యాయము 14-15 వచనాలు. నేను భాషతో ప్రార్థన చేసినట్లా నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అది రెండు ఉండాల. నేను ఆత్మతో పాడగలుగుతాను, మనసుతో పాడలేనంటే చూడండి ఎంత బాగుంది. చూడండి, అదిదా మన అర్థం జరిగింది. ఇదంతా ఉంది సంఘానికి, ఏదంతా ఆ అభివృద్ధి చెందడానికి, విశ్వాసం పెరగడానికి అదిదా కట్టమంటాడు, అదిదా అవసరం అంటాడు. అందుకే వారమంటాడు ఆయన. చూడండి ఎంత బాగుంది కదా. తర్వాత వచనము 1:14-3, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చూసారా? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎందుకు ఇదంతా కూడా, ఏం ఉద్దేశము చూసేసారా? ఫస్ట్ మాట ఏముందంట, క్షేమాభివృద్ధి. మనం పోయి మాట్లాడుతున్నాము, ఒక స్పీచ్ ఇస్తున్నాము, దానికి క్షేమాభివృద్ధి ఉందా? అదే ముఖ్యమంటాడు ఇక్కడ. విశ్వాసము కట్టపడుతుందా, తొలగింపబడుతుందా? చాలా మందికి ఈ విషయంలో వివేచన జ్ఞానము లేదు, గ్రహించే జ్ఞానము లేదు. ఎంత బాగుంటుందండి, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగున్నట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎలా ఉండాలా? మనం చేసే ప్రతి కార్యం క్రియలు ఇది ఏముంది ఏం చేయాలా, ముందు వెనక చూడాలా, యోచించి మాట్లాడాలా. ఏదో నోటికి వచ్చింది ఏం చేయలేమో, పలకకూడదు. అది దేవుని ఆత్మ కాదు, దేవుని బుద్ధి జ్ఞానం కాదు. అది ఒకరు విశ్వాసం పడగొట్టుగా మాట్లాడేది దేవుని ఆత్మ కాదు, బుద్ధి కాదు, జ్ఞానం కాదు, వరం కాదు. చూడండి ఎంత బాగుంది. చాలా మంది తెలియక ఎంత అంటే ఏం చేస్తారో, ఎంత అంటే ఎంత, ఏమి నాకు ఏదో అజ్ఞానంగా ఉన్నామనుకో, నా అజ్ఞానం ఎక్కువ అందరికీ చెప్పేసేది ఎంత బాగుంటుంది. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగున్నట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎంత బాగుంది కదా. ప్రవచనం అనేది దేవుని యొక్క మార్గాన్ని, దేవుని ఒక ఆత్మ ద్వారా ఏం చేసింది, సంఘానికి తన మార్గాన్ని తెలుపుతుంది. ఏం చేసింది,
ప్రవచనం అనేది దేవుని యొక్క ఆత్మ ద్వారా సంఘమునికి కావాల్సిన నిజాన్ని తెలుపుతుంది. ఇప్పుడు దేవుని సంఘములో ఒక అంగమై ఉన్నా, నాకు ఇప్పుడు కొన్ని సత్యం కావాలా, ఎవరు వచ్చి నాకు నేర్పుతారు? దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తారు? నాకు నేర్పిస్తాడు. అదే అందుకే అంత ప్రవచనం అనేది. ఆ కాలంలో ఎందుకు ఇది రాసిపెట్టే రోజు ఇదంతా మనకి ఎందుకంటే కొన్ని నెరవేరేదా లేదని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం చూసాం. దాదాపు ఏషయ గారు ఎన్ని రాశారంట? 130 దాకా రాశారంట. దాదాపు 90 వరకు నెరవేరిందంట. అప్పుడు ఆ ప్రవచనాన్ని ముందు వెనక పరిశీలించుకుంటే తెలిసిపోయింది కదా. ఇంకా 40 ఏముంది? ఆ 40 దేని గురించి చెప్పారు ఆయన? దాదాపు ప్రభు అక్కడ వచ్చి ఆయన రాజ్య పరిపాలన గురించి చెప్పారు. అక్కడ ఆయన ఎలా అంత గొప్ప విషయం కాదు, అది వెయిటింగ్. చూడండి ఎంత గొప్ప విషయం కదా. అలాగే చూసినప్పుడు ప్రతి ప్రవచనం అనేది దేవుని ఆత్మ ద్వారా సంఘానికి కావలసిన సత్యమును తెలియపరచడానికి చేశారంట ఆ కాలంలో. ఈ కాలంలో ఇది అందరూ పరిపూర్ణంగా వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఏం చేసేదాన్ని? ఇది మనుషుల్ని దేవుని మార్గములో ఉత్సాహపరిచి ఆ పవిత్రముగా నడవడానికి ఇచ్చే బోధ అంట. ఇది ఏమది? మనుషులు దేవుని మార్గములో ఉత్సాహము చేయడానికి ఆ పవిత్ర బోధనగా ఇచ్చారంట. అందుకంటే ప్రవచనం అనేది ఎందుకు కాదు. ఇది మనం ఈ విషయం మనం ఇప్పుడు ఎరిగాము, గొప్ప విషయం నెరవేరింది. ఇప్పుడు నెరవేరిపోయే గురించి ఏం చేస్తున్నామో ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు చూడండి, ప్రవచనం ఒక ఉద్దేశము ఆన్మీకములో సంఘము ఏం చేయాల? ఎదగాలని ఆ సంఘం అనే అంగము మనుష్య హృదయములో అది ఒక టచ్ అవుతుంది, తోడు వార్తాయి, అది బలపరిచే మాట అంటారు. ఈ ప్రవచనం అనేది ఆ ఉద్దేశం ఏమంటే సంఘము ఆత్మీయ విషయంలో ఎదిగి బలపడి నిలబడ్డకు వాళ్ళు సంతోషపరిచే మాట అంటారు. అనే కదా ఆ మాట కొన్నిసారి మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ఇస్తుంది, ఎంత ధైర్యం ఇస్తుంది అంటారు. ఒకప్పుడు సార్ ఒంటరిగా వెళ్ళాలన్నా ఒంటరిగా ఉండాలన్నా భలే భయం సార్. ఎప్పుడైతే బైబిల్ వాక్యం చదువుతామో ఇప్పుడు అది మనతో ఉన్నట్టే ఉంది, ఇప్పుడు భయం లేదంటారు. చూడండి, ఒకప్పుడు ఒంటరి అనేది ఎంత వేదన. నేను ఎప్పుడు అనుకునేవాడు అప్పుడు వచ్చిన కొత్తలో, అయ్యో మనం ఈ ఊరికి అనాథగా ఉన్నాం, ఎవరు లేరు కదా అనుకునేది. ఎందుకంటే నాకు అప్పుడు ఈ దేవుని వాక్యము తెలీదు. ఎప్పుడు దేవుని వాక్యం దొరికిందో అప్పుడు దానికి ఏమవుతుంది కాన్ఫిడెంట్, అయ్యో నేను అనాథ కాదు, దేవుడు నాకు తోడు ఇచ్చినాడు, నాకు దూత ఉన్నారు. ఇప్పుడు తెలిసిన తర్వాత మనకి ఎంత విశ్వాసం పెరిగింది. ఇప్పుడు భయంలో ఎక్కడికైనా ఒంటరిగా ఏం చేయవచ్చు. నేను ప్రయాణం అప్పుడంతా ఏదో కోల్పోయినట్టు ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏమో మా ఊరు లేదు, మా బాటలు మా ఇది కాదని ఒక బాధ. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఆ దేవుడు ఎక్కడ ఉన్నా మన తోడు, దేవుడు ఈ భూమిని ఏం చేస్తున్నాడు? ఆయనే కంట్రోల్ చేస్తున్నాడప్ప, ఆయన ఆధీనం ఉంది. ఇప్పుడు తెలిసి నాకు ఎంత సంతోషం అది. అదే ప్రవచనము సంఘాన్ని ఆత్మీయ ఒక కట్టుమానాన్ని కొరకు అది ఇచ్చారంట. ప్రవచనం అనేది సంఘాన్ని ఆత్మీయముగా కట్టబడేదానికి ఒక ఆయుధం అంట. ఆ కాలంలో ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు, ఇప్పుడు పునాది వేసినప్పుడు ఎంత కష్టమో, ఇప్పుడు ఆరము యేసుప్రభు వేసింది ఏమది? పునాది. అందుకంటాడు యేసుప్రభు అపోస్తలుల పేతురుతో ఏమంటాడు? నువ్వే నా సంఘముని పునాది ఉన్నావు, నీ మీద ఏం చేస్తాను? చూడండి, ఆ యేసుప్రభు వచ్చి పునాది అంటే కారము కాలానికి ఈ ప్రవచనం అవసరము. అందుకంటాడు ప్రవచనము సంఘం ఒక ఆత్మీయ కట్టుమానాన్ని కొరకు అది ఇవ్వబడిన ఒక ఆయుధము. క్రీస్తు శరీరంలో ఐక్యతని కలగజేస్తున్నది. క్రీస్తు శరీరంలో ఏం చేస్తున్నది? ఐక్యత కలగజేస్తున్నది. ప్రవచనము ఆ మాట దేవుని ఒక హృదయంలో ఉన్న ఆలోచన పుట్టిస్తుందంట. ఆ ప్రవచనం అనేది ఏమది? దేవుడు చేయబోయే ప్లాన్ అంట. అది గాడ్ ఏం చేయబోతాడు చేసే ప్రవచనం అనేది ఒకటి జరగబోయేది కదా. ప్రవచనం అంటే ఏమది? ముందు జరగబోయేది చెప్తారు. అది చెప్తున్నా. ప్రవచనం అనేది ఆ మాట అది వచ్చి మనిషి యొక్క హృదయముని లేపుతుందంట. ఆ కాలంలో చెప్తారు కదా, నిజమే పోయి చెప్పినప్పుడు
నెగేము పోయి ఆ రాజు గురించి చెప్పినప్పుడు ఎవరెవరు హృదయం దేవుడు లేపన వాళ్ళు వచ్చి ఏం చేయాలి మంచి పని చేయడానికి. పూనుకున్నారు. అప్పుడు ఏమి దేవుని ఆత్మ వచ్చి ఏం చేసేది, ఈ వాక్యము రేపేదంట ఆ మాట అనేది. అది నమ్మకాన్ని మళ్ళీ పుట్టిస్తుందంట. ఏం పుట్టిస్తుంది అది? నమ్మకాన్ని పుట్టిస్తుంది. పుదుపిక్కు అది ఒక ఏమి నూతన జీవం ఇస్తుందంట. అదేంటి అది పుత్తూయరంటే ఏమి నూతన జీవాన్ని పుట్టిస్తుందంట కదా. ఎంత గొప్ప. అందుకంటాడు యేసు ప్రభు, నాలో నా ఎదురు వచ్చేవాడు ఏమాత్రం ఏం చేయడు, దప్పిగా కొనడు. ఎందుకు? ఆయన దాగము ఆత్మీయ దాగం ఏం చేసేవాడు, ఆయన తీర్చేవాడు. ఆయన అదితో చెప్తున్నాడు. ఇక్కడ బంధభాగం ఉంది. ప్రవచనము దేవుని ఒక వాక్కురుడిగా నేనే అంటే ఏమి ప్రవచనం అంటే దేవుని వాగ్దానము మనకి గుర్తు చేసిందంట. మనకి ఎక్కడికి పోతుంది ఏమైనా ఇప్పుడు జరిగిందంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది ఇలా అంతా ఎక్కడికి పోతామంటే మనము బైబిల్ ఏం చెప్పింది, యేసు ఏం చెప్పారు, మధ్య 24 ఏం చెప్పారు, ఇలా అంతా నా రాకడికి ముందు సూచన జరుగును. మనకేముంటుంది ఇప్పుడు సమాధానం దొరికిందా? లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు. మనకేముంది? సమాధానం ఉంది. ఎందుకు? అందుకని ముందుగానే మా గురువు గారు ఏం చెప్పారు మాకు, ఇవంతా సంభవించవలసినదే, మీరు కలవరపడుకుడి, భయపడుకుడి, ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఉందే లేదా? వాగ్దానం ఉంది కదా చెప్తున్నారు. ఇదేం చెప్తున్నది, ప్రవచనము దేవుని యొక్క వాగ్దానములను మనకు జ్ఞాపకం చేస్తుంది. అది సోలిన హృదయమని గుణపరుస్తుంది. ఏమంట? కోలిపోయిన కురింగిపోయిన హృదయం ఏం చేస్తుందంట? గుణపరుస్తుందంట. అదే ప్రవచనం అనేది. ప్రవచనం ఆ ఒక మాట మనం అంటే హృదయం మనం కలంగి వరకు కంటే మనసు దుఃఖంలో ఉన్న చాలా హృదయం కురింగిన వాళ్ళకి నెమ్మది ఇస్తుందంట. ఏమిస్తుంది అది? నెమ్మదిని ఇచ్చి మనం మాత్రం అంట హృదయ మార్పు కలిగిస్తుందంట. మార్పు పుత్తూయరలికం అంటే ఏమి నూతన జీవనం ఇస్తుందంట. ప్రవచనం అనే మాట మన హృదయం కలవరపడిన వాళ్ళకి నెమ్మది ఇస్తుంది, మనం హృదయం మార్పు ఇస్తుంది, నూతన జీవం ఇచ్చి దేవుని మాట ఒక నిజముని తెలుపుతుందంట. దేవుని సత్యం ఏం చేస్తుంది? అది తెలుపుతుంది. అది ప్రవచనం అనేది. ఎంత బాగుంటుంది ప్రవచనముగా మాట్లాడేదే. అదిదా వినేవాడికి ఆత్మీయమైన దాగము తీర్చి విమోచిస్తుందంట. ఏమంట? ఈ ప్రవచనంగా మాట్లాడేది మాత్రమే. నిర్వచనంగా మాట్లాడితేనే దీర్ఘదర్శనం బాగా పేసపడం పోదు. అంటే ప్రవచనముగా మాట్లాడేటప్పుడు అది వినువాడిని అంతరంగమును తాకి అతన్ని విమోచిస్తుందంట. అంతరంగం ఏం చేస్తుంది? అది తాకుతుంది. ఎంత గొప్ప విషయం కదా. ఆ రోజు ఆ యేసు ప్రభు పశువుల పాకలో అదే అక్కడికి తెచ్చి పెట్టారు, సత్రములో కానీ తెచ్చి పెట్టారు కదా. తెచ్చి పెట్టినప్పుడు ఈ మాట ఎవరికి వచ్చి ఫస్ట్ చెప్పారు? అక్కడ గొర్రెల కాపురికి. గొర్రెల కాపురం వచ్చి వాళ్ళ ముందర వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళ ముందర వచ్చి ఏమైంది, గ్రూప్ వచ్చారు, దీనికి ప్రకాశం వచ్చింది, దూతలు పాట పాడారు, ఒక దూత చెప్పింది, వెళ్ళిపోయినారు. వీళ్ళ హృదయం ఏమైపోయింది? ఇప్పుడు పనుకొని నిద్రపోయినారా? ఒరే మిడ్ టైం ఉంది, మనము ఈ రాత్రి ఎక్కడ పోతాం పనుకున్నారా? ఏం చేశారు? వెంటనే మాట వినడమే వాళ్ళకి ఏమైపోయింది, ఇది నిజమా కాదా మనపల్లి ఏం చేయాలి? ఫస్ట్ వెళ్తా చూస్తాము, చూసి ఆ బిడ్డను ఏం చేయాలి మనము? ఎంత దూరం ప్రయాణం చేశారో, ఎక్కడ విడిచిపెట్టారో వెళ్ళిపోయినారు. వాళ్ళు పోయి కరెక్ట్ గా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, వీటి గురించి మాకు వచ్చి రాత్రి ఏం చేసింది దూత, ఆ విషయం ఎంత చూడు. అప్పుడు వాళ్ళ హృదయంలో అది ఆ మాట అదంట. ఏమంటే అది ప్రవచనం అనేది వినినప్పుడు ఆ మాట వినివాడిని హృదయమును తాకి లేపి వాడిని విడిపిస్తుంది. మనదంతా విడిపించిందా లేదా? విన్నుచున్న సత్యవంతులంతా ఏం చేసింది? ఇది మన పాపం నుండి, మన శాపం నుండి, మన ప్రతి అనీతి నుండి ఏం చేసింది? ఇది విడిపించింది మాట. దేవుడు ఇచ్చిన మాట అంత పవర్ఫుల్ మాట. చూడండి అపోస్తుల కార్యం 15:32, అపోస్తుల కార్యము 15:32 వచ్చినము.
మరియు మరియు యూదాయు ఉమ్, స్త్రీలయు కూడా ఉమ్, ప్రవక్తలయ్యుండి ఉమ్, నందున ఉమ్, పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి ఉమ్. స్థిరపరిచింది. చూసారా ఆ కాలంలో వీళ్ళు కూడా ఏం చేశారు దేవుని వరము అక్కడ ఇచ్చున్నారు. ఆ సంఘం ఏం చేయబడాలండి? అభివృద్ధి చెందాలి అంతే. దేవుడు అప్పుడు పునాది వేశారు. పునాది ఇంపార్టెంట్. పునాది స్ట్రాంగ్ ఉంటేనే పైన బిల్డింగ్ ఏముంటుంది, బాగా అందంగా నిలబడుతుంది. పునాది లేకపోతే పడిపోతుంది. అదే చెప్తాను ఇక్కడ. అందుకే ఆ కాలంలో చూడండి వాళ్ళు. అలాగే 1 Thessalonians 5:11 ఫాస్ట్ 1 Thessalonians రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు ఒకరినొకడు కలుగు చేయుడి. చూసారా, ఒకరిని ఒకరికి ఏం చేయాలా? ఆదరించి క్షేమాభివృద్ధి కలుగ చేయాల. అయితే కొందరు ఏం చేస్తారు, ఒకరినొకరు వివాదం, ఒకరినొకరి మధ్య ఏం పెట్టేది, వివాదములు, విరోధము, కలగములు పెట్టి ఏం చేసేది, ఒకరినొకరుగా విడదీసి తరం కొట్టేసేది. చూడండి కొందరు పని అలా చేసి, అది దేవునికి వ్యతిరేకత. సంఘం అనేది ఒకరినొకరు ఏం చేయబడాలి, రోజు రోజుకి ఏం చేయబడాలి సంఘం. ఆ రోజు ఎలా ఉంది, అపోస్తలుల సంఘం ఎలా ఉంది? రోజు రోజుకి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారా? 10 మంది 11 మంది ఉన్నారు, ఏమైంది రోజు రోజుకి? ఓ ఏమో ఎంత అభివృద్ధి చెందింది. అదిదా క్రీస్తు సంఘం అంటే అలా ఉండాల. రోజు రోజు ఒకరి వల్ల ఇంకొకడు ఏం చేయకూడదు, భేదం భిన్నం కలిగి పోకూడదు. పోతే అది వేరే ఆత్మ, వేరే బుద్ధి. అది చూడండి ఎంత బాగా ఉంచునండి ఇక్కడ. ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగచేయుడి. అదిదా సంఘం అంటే. ఒకరిని ఒకరిని ఆదరించాలి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగ చేయాలి. క్షేమాభివృద్ధి అందరూ రక్షణలో ఉండాల, ఎదగాల. అదిదా బోధన, అదిదా ప్రవచనం, అదిదా వరం ఇచ్చింది. ఏ ఒక్కరిని పడగొట్టడానికి కాదు, పడగొట్టే మాటలు కాదు, పడగొట్టే బోధ కాదు, బాడగొట్టే విశ్వాసత కాదు. నీ విశ్వాసం నీకు ఉండవచ్చు, అందరికి తెచ్చి అలాంటి విశ్వాసం పెట్టకూడదు. ఎంత బాగుంచునండి. 1 Corinthians 14:31 1 Corinthians 14:31 అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందున్నట్లును మీరందరూ ఒకరి తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. చూసారా, ఇదంతా ఎలా ఉండాలంట? అందరూ ఏమంటారు, అందరూ అని ఏమి అర్థము? ఒక్కరి అని కాదు, అక్కడ నేర్చుకున్నట్లు అందరూ నేర్చుకునేదానికి ఉండాల. అందరూ నేను పర్ఫెక్ట్ చెప్పడానికి ఎవరు వీల్లేదు. అది ఎవరు చెప్పే మాట అవి. ఎంత గొప్ప సేవకుడు చూడండి. అందరూ ఫస్ట్ చదవండి 14:31 అందరూ నేర్చుకున్నట్లును అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందున్నట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చు. ఒకరి తర్వాత ఒకరు. ఎంత బాగా అందరూ నేర్చుకోవాలి, అందరూ ప్రవచించాలి, అందరూ చేయాలి. అదిదా యేసుప్రభు మనస్సు. అది యేసుప్రభు చెప్పారు, నాకన్నా మీరు గొప్ప కార్యం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఒక మంచి ఒక గురువు అంటే, ఒక నాయకుడు అంటే, ఒక మంచి నిజంగా ఒక ప్రధాన కెప్టెన్ అంటే ఆయన మాత్రమే. ఆ మాట చూడండి, నాకన్నా మీరు గొప్ప కార్యం చేశారు. ఎంత ఆశ చూడు ఆయనకి, ఆయన ప్లాన్. ఎందుకంటే అన్ని ఏర్పరిచి వెళ్ళినాడు ఆయన. ఎవరు వీళ్ళు కష్టపడే పనిలే, చాలా అన్నిటి ఆయన ఏం చేశారు, ఒక ప్లాన్ చేసి వీళ్ళకి అన్ని బోధ నేర్పించి వెళ్ళారు ఆయన. మీరు చెప్తా ఉండండి చాలు, నేను చెప్తాను, మీరు చెప్పండి చాలు. ఎంత బాగా చెప్పారు కదా. నేను చెప్పింది మీరు చెప్పండి. నాకు కలిగిన విశ్వాసం మీ విశ్వాసం అందరు, ఆ విశ్వాసమే చెప్పండి, వేరేం చెప్పవద్దు. వేరే మాట వద్దంటారు, వేరే మాట వద్దు. నేనేమి ఇచ్చినానో అందుకంటారు వాళ్ళు. మేము విన్న వాటిని, మేము కన్నవాటిని, మేము ఏది చూచితమో, ఏది తాకితమో, ఏది నమ్మితమో, ఏది విశ్వసితమో వాటిని ఏం చేస్తున్నామా. ఎంత మాట చూడండి. ఏదో ఎక్స్ట్రా చేయకూడదు, ఏది చేసే అవసరం లే. ఏమి మనం విన్నామో విశ్వసిద్దామో తీర్మానం దేవుడి దగ్గర ఏం సత్యం ఉంది, సత్యమే పలకాల. అసత్యం తెచ్చి ఏది కూడా పలకూడదు. చూడండి ఇప్పుడు 1 Corinthians 14:3-4 భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి
కలగ చేసుకొను కానీ ఉమ్, ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయను. చూసారా, భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయను. ఎంతసేపు అయినా సంఘ క్షేమాభివృద్ధి గురించి చేయను గురి అంతా చూడండి. ఒకడు బాగున్నాము అని కాదే కాదు. అందుకే అదే దాన్ని మ్యాచ్ చేసి కలిపి మాట్లాడుతూ వివరిస్తాడు. ఎంత బాగుంటుంది. అన్య భాష అంటే ఆ భాషలు మాట్లాడేది వ్యక్తిగతంగా ఆత్మీయతని పెంచుతుంది. ఒకవేళ అది ప్రయోజనంగా ఉండవచ్చు. అయితే సంఘానికి వివరించేది లేకపోతే అది ఫలితం ఇవ్వదంట. భాషలు మాట్లాడేది ఒకరికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, మంచిదే. అయితే ఆ విషయంలో అయితే అది ఆ భాషని అర్థం చెప్పేది లేకపోతే అది ఏమాత్రం ఏం లేదంట, నో యూస్. అది అలాగనే భాషలు మాట్లాడేది ఒక వ్యక్తిగత ఆత్మీయమైన అనుభవం అంట. ఒక భాషను మాట్లాడేది వ్యక్తిగత ఆత్మీయ అనుభవం కావచ్చు. అయితే ఆ వ్యక్తిగత అనుభవం ఎంత ముఖ్యమో అలాగే క్రైస్తవ ప్రేమ ఎదుటివాడిని ఒక ఎదుగుదలకి ముఖ్యమైనదంట. క్రీస్తు ప్రేమ సంఘం ఒక అభివృద్ధికి ఏం చూస్తున్నది, అది ముఖ్యం ఇస్తున్నారు ఆయన. ఈయన సంఘం అభివృద్ధి చూస్తున్నారు. క్రైస్తవ ప్రేమ అనేది అందరూ ఎదుగుదల కోసం ముఖ్యమంటది. క్రీస్తు ప్రేమ అలా ఉండాలంట. ఈ ఒక వ్యక్తిగత ప్రేమ ఒక మనిషి ఎదిగేది ముఖ్యమే. అయినా దాంట్లో అందుకే చూడు, ఆయన చూసినప్పుడు అందరూ ఎందుకు ఏదో సేవకి 2-3 పప్పిండొచ్చు కదా, సేవకి ఎందుకు పంపించారు? ఆయన దగ్గర ఉన్న అందరిని ఏం చేశారు? ఇద్దరిద్దరుగా ఏం చేశారు? ఎందుకు? ఎవరినో కొంచెం పెట్టుకోవచ్చు కదా, తోడు ఉండాలా? అవసరంలా. అందరూ నా మరి ఏం చేయాలా? పోయి ఎంత గొప్ప మనసుడు ప్రభుగా. ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఒకరు వెళ్ళవద్దన్నారు. ఇద్దరిద్దరుగా వెళ్ళండి. ఎంత బాగా చూడండి ఎలా చెప్పారు. ఎందుకు అందరూ వెళ్ళాలా? అదిదా ప్రభు మనసు. అందరూ అందుకంటారు ఇక్కడ కూడా ఆ ఉద్దేశమే గురియే. సంఘం గురి అందరూ రక్షణ పొందాలా. ఈ సంఘంలో వచ్చే వాళ్ళు కూడా అందరినీ రక్షణ కొరకు పాటుపడాలా. అదిదా గురి. ఎందుకు నా మారి ఉండాలంటే ఎందుకు ఉండాలా? నేను ఎలా త్యాగం చేశానో, ఎలా ప్రాణం పెట్టానో అలాగే వాళ్ళు కూడా ఏం చేయాలా? నాలాగా ఉండాలా. అప్పుడుదా అది పర్ఫెక్ట్, అప్పుడుదా అది పరిపూర్ణమైన అవయం అవుతుంది. నేను కాదు ప్రభు అంటే ఏం చేయలేము. చూడండి ఎంత బాగుంది కదా. నేను చూసినప్పుడు సంఘం ఒక ఉద్దేశము, సంఘం ఒక ఐక్యత ఉద్దేశం ఏమంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఏమంట ఒక వైరాగ్యత పుట్టించాలంట, వైరాగ్యం కలిగి ఉండాలంట. క్రైస్తవ ప్రేమ అందరి ఒక ఎదుగుదలకి కోసమే ఆయన వెంటాడుతున్నాడంట. క్రీస్తు ఒక ప్రేమ ఎదుటి వాళ్ళని ఒక ఎదుగుదల కోసమే వెంటాడుతుందంట. ఆయన ఎందుకు మన దగ్గరికి వచ్చాడంటే, మనకెందుకు ఆత్మ పంపుతాడంటే, ఎందుకు ఆయన ఆత్మ ద్వారా నేర్పుతాడంటే మన ఎదుగుదల కోసం ఇచ్చేదంట. అప్పుడు అలాగే మనకు కూడా ఆ స్పిరిట్ ఉండాలంట. ఎదుటి వాడిని దగ్గర వెళ్తున్నామంటే, ఎదుటి వాడి దగ్గర స్నేహిస్తున్నామంటే అది ఏం చేయాలి మనమంట? యేసుప్రభు ఎందుకు వచ్చారు భూమికి? ఎందుకు వాళ్ళని స్నేహించారు? ఎందుకు అపోస్తులు స్నేహించారు? ఎందుకు వాళ్ళ సంఘం ఏర్పరిచారు? ఎందుకో వాళ్ళ దగ్గర వ్యాపారం చేసి వాళ్ళ లాభం కొనుక్కొని వాళ్ళని వదిలేదని కాదు, వాళ్ళని పరలోకము తీసుకుపోవడానికి. ఎంత గొప్ప ప్రేమ కదా, అందుకే వెంటాడారంట. అలాగే ఎందుకు సంఘ ఉద్దేశము, సంఘ ఏర్పాటు ఎందుకంటే ఒక్కొక్కరిలో కూడా ఒక వైరాగ్యత పుట్టించి, విశ్వాసత పుట్టించింది. క్రీస్తు ఒక ప్రేమని ఎదిగి అందరూ పరిపూర్ణ చెందాలని అంట. అందుకే వచ్చారంట. మన ఎందుకు వచ్చారంటే నాలాగా అయిపోండి. నేను ఎలా ఉన్నాను? తండ్రికి ప్రియ కుమారుడికి ఉన్నాను కదా, మీరు కూడా ఏమైపోండి? అలాగే ప్రియ కుమారుడు అయిపోండి. అది అందుకే ఉద్దేశమైంది. చూసారా? చూడండి ఎంత బాగుంది చూడండి. ఇది ప్రవచనము ఆత్మీయమైన గొప్పతనము. అయితే ప్రవచనము ఎదుటి వాళ్ళని ఆత్మీయతని పెంచుతుంది. పెంచే ఒక వల్లముడు ఏమంటావు, మంచి శక్తి కలిగినది. ప్రవచనం అనేది ఎదుటి వాళ్ళని ఆత్మీయ ఒక ఎదుగుదలకి బాగా శక్తి కలిగినది అంట. అది ప్రవచనం అనేది ఆత్మీయమైన వెలుగుని చూపిస్తుందంట. ప్రవచనం అనేది ఆత్మీయమైన వెలుగుని ఇస్తుంది. అది ఆ ప్రవచనం అనేది ఆత్మీయమైన మార్గం చూపిస్తుందంట. ప్రవచనం అనేది
మనకు ఆత్మీయమైన ప్రేమ చూపిస్తుందంట. ఆత్మ ప్రేమ ఎలా ఉంది, ఇప్పుడు మనం ఆ ప్రేమను మనం ధ్యానించకపోతే మనకు తెలియదు కదా. ఆ ప్రవచనం అనేది నీతి న్యాయ సత్యమును అనుసరింపజేసేదానికి మార్గముతో నడిపిస్తుందంట. ఈ ప్రజంతా ప్రవచనం లేకపోతే మన ఇప్పుడు యేసు ప్రభు వచ్చి భూమిలో దేన్ని వెతికారంట? యేసు ప్రభు వచ్చి భూమిలో దేన్ని వెతికారు? నన్ను గురించి ఏం రాయబడింది, నేనేం చేయాలా? ఎదిగి 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 ఆ సత్యాన్ని నేర్చుకొని ఆయన ఏం చేశారు? నెరవేర్చారు. లేకపోతే ఇది గ్రంథంలో ఎదకపోతే, ఆయన గురించి రాయి చూడకపోతే అలాగంట. మనం కూడా ఆ ప్రవచనములు వాక్యం అంతా వెతికి వెతికి ఇచ్చిన ఒక తీర్మానాలు, ఇంకా మనకి ఇచ్చిన వాగ్దానాలు ఇంత కూడా వెతికి వెతికి, అందుకే అంటారంట ఎప్పుడు దివరాత్రము ధ్యానించేవాడు ఏమే ధన్యుడు. ఎందుకు ఎట్ట అవుతారంటే దీన్ని ధ్యానించాలంట. ఇంకో సంఘాన్ని అందుకే అంత ఇచ్చేది ఆత్మీయమైన ఎదుగుదల ఎదిగి వాళ్ళు బలవంతులుగాను, దేవుని బిడ్డలుగాను, దేవుని ప్రియులుగాను, ఆ వెలుగు సంబంధాలుగాను జీవించడానికి ఈ ప్రవచనం మనకి తోడ్పడుతుందంట. చూడండి ఎందుకు ఎఫెసీ 4:29-30. ఎఫెసీ 4:29-30. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఎంత మాట చూడండి, ఏమంట? మీరు వినువారికి మేలు కలుగునట్లు ఏమంట? ప్రతి మాట మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ఎలా ఉండాలి? అది మేలుకరంగా ఉండాలా. విశ్వాసాన్ని పడిపోకుండా ఉండకూడదు, విశ్వాసాన్ని పడగొట్టేది ఉండకూడదు. చూడండి ఎంత బాగా మేలు కలిగినట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకు. అదిదా విశ్వాసం అనేది. అనుకూలమైన క్షేమాభివృద్ధి కలిగి అనుకూలమైన వచనం పలకాల. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు మాట్లాడే తప్పు బోధ అయితే ఏమవుతుంది? దేవుని ఆత్మ దుఃఖపరిచిన వారు అవుతారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. చూడండి 1 Thessalonians 5:11. ఫాస్ట్ ఇంకొక వచనం ముగిస్తాం. 1 Thessalonians 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయాలి. అదిదా మీరు ఒకరొకరు ఏం చేయాలా? క్షేమాభివృద్ధి కలిగి చేయాలి. అదిదా దేవుని ప్లాన్. ఆయన ఇచ్చిన ఈ వాక్యాలు ఎందుకంటే ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, ప్రేమ కలిగి, అదిదా ముఖ్యమైన విషయం. అందరినీ రక్షణ మార్గం నడిపించుటకు ప్రయాసపడు, అందరినీ పడగొట్టగా నిలబెట్టుటకు ప్రయాసపడు. ఏమి చేయకూడదు? పడగొట్టే మాటలు కావు. ఎంత బాగుంది చూడండి. 1 Corinthians 12:7. 1 Corinthians 12:7. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూసారా? ఇదంతా ఎందుకు ఇచ్చారు? ఆత్మ వరంలో ఎందుకు ఇచ్చారు? అందరికి ప్రయోజనం ఉండాలి. లేదా నాకు ఇచ్చారు నా యూస్, నీకు ఇచ్చారు నీ యూస్, వాళ్ళకి ఇచ్చే వాళ్ళ యూస్కి. ఇది నువ్వు సంపాదించుకునే మనీ వంటిది కాదు, నీ కలిగింది కాదు, ఇది నీ ఆస్తి కాదు. వరం అనేది ఎవరిది? అది దేవుడిని ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు ఆయన? అది అందరూ అది పలుకు చదవండి. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏమంట? అందరి ప్రయోజనం కొరకు యేసు ప్రభుకి ఎందుకు అంత కొలత లేని ఆత్మ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఆడేం చెప్పిచ్చారు? ఇతని మీద పోయబడింది. ఎందుకు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, విరిగి నలిగిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయుటకు. ఎంత బాగు చూడండి. బీదులను ఏమే పూరు ఎవరు? వాళ్ళని ఏం చేయడానికి? బూడిదకు బదులుగా ఏమండి? వాళ్ళు బీద వాళ్ళకి ఏమి లేదు, రక్షణ తెలీదు. రక్షించి వాళ్ళు ఏం చేసేవాడైనా? ఆదిత బూడిదకు బదులుగా. మనమంతా ఎక్కడి వరము? బూడిదలో పాపంలో వెళ్ళిపోయిన మనకేం చేశారు ఆయన వచ్చి? ఇప్పుడు పూదండ రాజ్యం మార్గం ఇచ్చారండి. అదిదా బూడిదకు బదులు అంటే ఏమి? బూడిదంటే ఏమి? మట్టి వారము. మట్టిలో మట్టి. బూడిదంటే ఎగిరిపోయేది గాలికి పోయి. అట్లాంటి వారం మనకి ఆయన వచ్చి ఏం చేశారు?
అందరి కొరకు ఏం చేశారు ఆయన? విమోచనకు మార్గాన్ని ఇచ్చాడు. అది అలాగే నువ్వు నేను కూడా ఎందుకు ఆత్మ ఇచ్చారు? అందరి ప్రయోజనం కొరకు ఆత్మ వరములు అనుగ్రహింపబడింది. అదిదా అందరి కొరకు. ఏదో రక్షణ దొరికింది, ఏదో దొరికింది, మనం ఏం చేయకూడదు, స్వార్థంగా నడుచుకోకూడదు, స్వార్థంగా చేయకూడదని ఇక్కడ ఆ కాలంలో సంఘంలో అలాగే ఉంది, ఈ కాలంలో కూడా సంఘంలో అలాగే వస్తా ఉంది. అందుకే ఆయన ఇలా దీని గురించి ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరి, మన విన్న ఈ వాక్య ప్రకారము దేవుని చిత్తం అయితే కంటిన్యూగా మనం తరచుగా చూస్తాము. ఇంతవరకు ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.